Good morning, teachers and parents and students. Very happy morning. Today I would like to teach you తెలుగు వర్ణమాల. తెలుగు వర్ణమాల ఎలా రాయాలి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పిల్లలకి ఎగ్జామ్స్లో ఏ విధంగా మార్క్స్ వస్తాయి రావాలో ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఆర్ యూ రెడీ? మొదటగా వేమన యొక్క పద్యాన్ని గుర్తు చేసుకుంటూ ఒక పద్యంతో మరి ఈరోజు క్లాస్ని మనం మొదలు పెడదాం. వేమన గారి యొక్క పద్యం అన్ని పద్యాల్లో కూడా చాలా గొప్ప పద్యాలు. అందులో ఒకటికి నేను తీసుకుని ఈరోజు క్లాసు చెప్పాలనుకున్నాను. పట్టు పట్టరాదు పట్టు విడువరాదు, పట్టినేమి బిగియం బట్టవలను, పట్టి విడిచి కన్నా పడి సచ్చిటి ఏమీలని వేమన గారు ఒక పని సంకల్పించేటప్పుడు ఎలా చెయ్యాలి, దాని మధ్యలో వదిలిపెట్టకుండా ఎలా ఉండాలో పద్యం రూపంలో మనకి చాలా బాగా వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే స్టూడెంట్స్ చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మెయిన్లీ వాళ్ళకి బాగా డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగు రాయడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. అంటే తెలుగు మన మాతృభాష, తెలుగు భాషలో మన ప్రావీణ్యం లేకపోతే పరాయి భాష అయినటువంటి ఇంగ్లీషు, హిందీ, మన దేశంలో ఉన్న హిందీ ఎలా వస్తాయి? తెలుగులోనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే అనదర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. టీచర్స్ స్కూల్ ఏజ్లో వాళ్ళకి వర్ణమాల నేర్పించి రైటింగ్ నేర్పించాలంటే వాళ్ళ క్లాసులు చెప్పుకుంటూ సిలబస్ చెప్పుకుంటూ నేర్పించాలంటే చాలా కష్టం. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మేము 6th నుంచి 10th వరకు చెక్ చేసేటప్పుడు వాళ్ళకి మినిమం అక్షరాలు కూడా రాయడం రాక చాలా ఇబ్బంది పడే విద్యార్థులు చాలామంది చూసి వాళ్ళ కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలు ఎలా రాస్తున్నారో వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ స్కిల్ ఎలా ఉంది అని చెక్ చేసుకొని వాళ్ళ యొక్క క్లాస్ వర్క్, రన్నింగ్ నోట్స్, వాళ్ళ యొక్క హ్యాండ్ మూమెంట్ని మీరు పరీక్షించి చూసినట్లయితే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉందని తెలిసి మీరు వాళ్ళకి తగిన సలహాలు సూచనలు ఇవ్వచ్చు. కాబట్టి చాలామంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివే పిల్లలకు బాగా ముఖ్యంగా డ్రాబ్యాక్ ఏంటంటే తెలుగు హ్యాండ్ రైటింగ్ రాయడం, తెలుగు చదవడం రాయలేని వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ కోసం ఈ చిన్న వీడియో. సో తెలుగు వర్ణమాల రాయడం అనేది చాలా ఈజీ. ప్రతిరోజు ఒక 5 నుంచి 10 నిమిషాలు స్టూడెంట్ కానీ విద్యార్థులు కానీ సర్కిల్స్ రూపంలో ప్రాక్టీస్ చేసి వాళ్ళు రాస్తే వర్ణమాల అద్భుతంగా రాయొచ్చు. వాళ్ళ చేతిరాత మారితే తలరాత మారుతుందని మన పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులకు అందరూ కూడా తల్లిదండ్రుల యొక్క సపోర్టుతో తీసుకుని మరి తెలుగు వర్ణమాల నేర్చుకుందాం. ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే తెలుగు అక్షరాలు రాసే ముందు మనం తెలుగు అక్షరాలు గుండ్రంగా రాయాలి అంటే మనం సర్కిల్స్ని ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా మనకి సర్కిల్స్ రౌండ్గా చిన్నప్పుడు అమ్మ అన్నం తినిపించేటప్పుడు చెప్తుంటుంది, చందమామ రావే జాబెల్లి రావే. చందమామ ఎలా ఉంటుంది, సూర్యుడు ఎలా ఉంటాడు, ఒక కాయిన్ ఎలా ఉంటుంది, అమ్మ పెట్టుకునే బొట్టు ఎలా ఉంటుంది, అలా రౌండ్గా ఇలా చక్కగా రౌండ్గా సర్కిల్ డ్రా చేయాలి ఫ్రెండ్స్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి అలా సర్కిల్స్. ఓకే, మరి ఈ సర్కిల్స్ మనం హారిజాంటల్గా డివైడ్ చేసుకుంటే మనకి వర్టికల్గానే ఒక 4 లెటర్స్ మనకు వస్తున్నాయి. అవి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం, రైట్ సి. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత రివర్స్ సి. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా హారిజాంటల్గా యు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మీ చేతిరాత అద్భుతంగా మారిపోద్ది ఫ్రెండ్స్. ఇలా చిన్న పిల్లల నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మనం 10th క్లాస్ అందరూ కూడా తెలుగు టీచర్స్
అలాగే తెలుగు బోర్డు మీద రాసేటప్పుడు టీచర్స్ చాలా మంది అక్షరాలు సరిగ్గా రాయకపోతే ఆ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. టీచర్స్, ఐ రిక్వెస్ట్ టు ఆల్ ద టీచర్స్, మీరు బోర్డు మీద రాసే ప్రతి అక్షరం కూడా ఇంపాక్ట్ టు ద స్టూడెంట్స్. మనం ఏమి రాస్తామో ఆ విధంగానే మనకి ఇష్టమైన స్టూడెంట్స్, మనకు నచ్చిన స్టూడెంట్స్, మనల్ని ఇష్టపడే విద్యార్థులు మనల్ని ఏవైతే బోర్డు మీద రాస్తామో సేమ్ అట్లాగే రాస్తారు. కాబట్టి మనం రాసే ప్రతి అక్షరం కూడా పిల్లోడికి జీవం పోస్తుంది. కాబట్టి టీచర్స్ ముఖ్యంగా మీరు బోర్డు మీద రాసేటప్పుడు చాలా క్లియర్గా అందంగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి మీరు రాస్తే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ప్రైమరీ స్టూడెంట్స్ వాళ్ళు కూడా రాసుకోవడానికి మనల్ని ఇష్టపడి రాస్తారు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి సర్కిల్ ఇస్తారు, ప్రాక్టీస్ చేయండి. అలాగే తలకొట్టు ప్రాక్టీస్ అంటే ఇలా చిన్న టిక్కు, పెద్ద టిక్కు, చిన్నది పెద్ద టిక్ ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. చిన్నగా పెద్దగా ఈ డిఫరెంట్ వేలో మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. చక్కగా ఎలా చేయొచ్చు, ఓకేనా. సో సర్కిల్స్ వర్టికల్గా మనం నిలువుగా కట్ చేస్తే సి వస్తుంది, రివర్స్ సి. హారిజంటల్గా కట్ చేస్తే యూ లెటర్ వస్తుంది, రివర్స్ యూ వస్తుంది. సో డైలీ ఈ సర్కిల్స్, ఈ యొక్క థింగ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రోక్స్ అంటారు వీటిని, ఈ స్ట్రోక్స్ క్రమం తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తెలుగు వర్ణమాల అచ్చులు రాద్దాం. అచ్చులు, ఓకే రైట్. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సర్కిల్ ఫస్ట్ అక్షరాలు అచ్చులు రాసే ముందు ఫస్ట్ ఒక సర్కిల్ చక్కగా రౌండ్గా రాయాలి. తర్వాత ఆ అనే అక్షరం రాయండి, ఓకే. తర్వాత సర్కిల్ సెకండ్ ఆ హారిజంటల్గా రాయండి. నెక్స్ట్ వన్ ఈస్ ఈ అనేది సమానంగా వచ్చే వరకు చూసుకోవాలి. నెక్స్ట్ వన్ సర్కిల్, దిస్ ఈజ్ ఈ, ఓకే ఫ్రెండ్స్. ఈ తర్వాత సర్కిల్ ఊ, అగైన్ సర్కిల్ ఊ, కొంచెం దీర్ఘంగా రాయాలి ముందుకి, ఓకే. రే, దీన్ని అరు అంటాం, అరు. ఫ్రెండ్స్ 1 2 3 పిల్లలకి నేర్పించే ముందే మనం ఏం చేయాలి అంటే ఈ ఒత్తులు చెప్పాలి. 1 2 3. చాలా మంది రెండే రాస్తారు, అది బూ అవుతుంది, ఓకే. నెక్స్ట్ వన్ సర్కిల్ రీ అంటే బూ అంటాం, ఓకే. అరు అరు ఏ, ఎలుకలో ఏ. నెక్స్ట్ వన్ ఏ, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ సర్కిల్ ఐ కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, చాలా మంది ఐ రాయడం రాదు. అలాగే ఓ, కొంచెం క్యామిల్ నెక్ ఎలా ఉంటుందో మెడ అలా కొంచెం సాగతీయాలి. నెక్స్ట్ ఓ, ఒత్తు, సర్కిల్ ఔ, ఓకే ఫ్రెండ్స్. ఔ,
ఆహా. ఓకే ఫ్రెండ్స్, సర్కిల్, ఓకే, ఆహా. ఓకే, మీ సర్కిల్, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా సర్కిల్ సర్కిల్ అలా రాసుకుంటూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, అర్థమవుతుంది కదా? ఇలా ప్రతిరోజు సర్కిల్స్, స్ట్రోక్స్, అచ్చులు, అల్లులు, ఒత్తులు ప్రాక్టీస్ చేస్తే మీ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హల్లులు రాద్దాం. ఓకే ఫ్రెండ్స్, హల్లులు హల్లులు రాసేటప్పుడు ఓకే, ఓకే, హల్లులు. అగైన్ ఫ్రెండ్స్, సర్కిల్, రౌండ్గా రావాలి, చిన్న ఒత్తు, పెద్ద ఒత్తు, కా. ఓకే, ఖా, ఖా. ఓకే, చివరి వరకు తీసుకెళ్ళాలి, కా. అగైన్ ఒత్తు, సర్కిల్, గా, చిన్న టిక్కు, పెద్ద చిక్కు, గా, సర్కిల్, స్మాల్ సర్కిల్, చిన్న సున్నా, ఓకే, చిన్న సున్నా, సర్కిల్, ఓకే, ఖా, ఖా, ఘ, ఘ. ఇన్ని రైట్. నెక్స్ట్ ఫ్రెండ్స్, చాచాలు రాద్దామా? ఓకే, చాచా రాద్దాం. డ్రా ద లైన్స్, టేక్ డబల్ రూల్ పేపర్ ఆర్ 4 రూల్, డబల్ ఆర్ 4 రూల్. ఓకే, సర్కిల్, చా. చా రాసేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్, మధ్య నుంచి స్టార్ట్ చేయాలి. చా, మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. టిక్ మార్కు, చా ఒత్తు, సర్కిల్, జ. ఓకే, అగైన్ సర్కిల్, గాయి చిన్న సున్నా, జాయిది పెద్ద సున్నా చుట్టాలి. ఓకే, సెకండ్ ఒత్తి సెకండ్ పెట్టాలి, గాకి అయితే ఫస్ట్ పెట్టాలి. ఓకే, సర్కిల్, ఇన్ని. ఓకే, రైట్. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మన చేతిరాత మెరుగుపడుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అలాగే మన చదువు యొక్క రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది పెరుగుతుంది. వాట్ ఈజ్ నెక్స్ట్? కాక్కలు అయిపోయి చాచా, టాటాలు. సర్కిల్, టా, సర్కిల్, చిన్న టిక్కు, పెద్ద టిక్కు, టా, డా. ఫ్రెండ్స్,
ఢా. ఓకే, అనా, టన అనా. ఓకే, అనా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి ఫ్రెండ్స్. వన్. ఓకే, అనా. నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, వాట్ ఈజ్ నెక్స్ట్? తాతాలు. ఓకే, తాతాలు రాద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆ ఎలాగైతే రాసామో తా కూడా ఆరిజినల్గా మన ఐస్ రెండు కళ్ళు ఎలా అయితే ఉన్నాయో తా రాసేటప్పుడు కనిపించాలి. ఓకే, రైట్. ఫస్ట్ సర్కిల్ రాసేద్దాం ఫ్రెండ్స్. సర్కిల్ తా. ఓకే, సర్కిల్ థా. థా. సర్కిల్. స్లోగా ప్రాక్టీస్ చేద్దాం ఫ్రెండ్స్. స్లో. దా. దా. నా. ఓకే, తా థా దా ద నా. నెక్స్ట్ పాపాలు రాద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్లోగా చేద్దాం, నో ప్రాబ్లం. స్లోగా అర్థమయ్యేలాగా. మన రైటింగ్ అనేది మన ఇంప్రెషన్. సో హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఇంపాక్ట్ మోర్ ఆన్ అవర్ ప్రజెంటేషన్ అండ్ అవర్ యాటిట్యూడ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. పాపాలు రాద్దాం ఫ్రెండ్స్. సర్కిల్ పా. సర్కిల్ పా. ఓకే, our handwriting gives our creativity, our patience. Okay, papa, bha. Again circle, bha. Next ma. Okay, small circle, తలకొట్టు పైకి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, పాప బ భ మా. రైట్. ఫ్రెండ్స్, ఓపికతో పేషెన్సీతో ప్రాక్టీస్ చేస్తే అన్ని రంగాల్లో విజయం మీదే. ఓకే ఫ్రెండ్స్, సర్కిల్ మాకి చిన్న సున్నా, యాకి పెద్ద సున్నా. ఈ సర్కిల్ సమానంగానే పెద్ద సున్నా చూద్దాం. యా. నెక్స్ట్ రా. సర్కిల్ రా. నెక్స్ట్ లా. సర్కిల్ వా. ఎస్. సి. సా. ఓకే ఫ్రెండ్స్, సా. సా ఎసీసా. సా. హా. హా. ఎస్.
లా. ఓకే ఫ్రెండ్స్, అక్ష, అక్ష, బండేరా, సర్కిల్, ఎస్. ఫ్రెండ్స్, ప్రతిరోజు క్రమం తప్పకుండా అచ్చులు, హల్లులు, గుణింతాలు ప్రాక్టీస్ చేస్తే మీ ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. తెలుగుతో కూడా, తెలుగు బాగా నేర్చుకుంటే ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తమిళ్, ఎనీ లాంగ్వేజ్ చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. సో అందుకనే ప్రతిరోజు ఇంట్రెస్ట్గా అట్లీస్ట్ 5 to 10 minutes ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒత్తులు నేర్చుకుందాం. ఓకేనా, ఒత్తులు నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఖా, 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 ఖ, ఘ, గా ఒత్తు. నెక్స్ట్ గా ఒత్తు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చా, 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 చూసారా ఫ్రెండ్స్, మీ అందరి కోసం నాది యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చేత్తో రాస్తాను. కుడి చేత్తో నేర్చుకుని మీ అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో మీ అందరి కోసం కుడి చేత్తో కూడా రాస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, కసి ఉంటే, పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించేయచ్చు. సో నార్మల్ హ్యాండ్తోనే రాయడం అవుతుంది, కానీ ఆపోజిట్ హ్యాండ్తో కూడా నేర్చుకొని సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ అవసరం ఉంది కాబట్టి మరి ఈ వీడియో చేస్తున్నాం. మరి 2 చేతులతోనే రాసి మీకోసం చేస్తాం కాబట్టి చిన్న చిన్న ఏమన్నా మైనస్లున్నా క్షమిస్తారని కోరుచున్నాం. జా, ఇని. నెక్స్ట్ టా ఒత్తు, టా కింద టా, టా, డా, ఢా, అలా. రైట్, నెక్స్ట్ కా, థా, దా, ధా, నా. ఓకే ఫ్రెండ్స్, పా, ఫ. ఎల్కేజీ ప్రైమరీ స్టూడెంట్స్ వాళ్ళకి ఇవి నేర్పిస్తే ఒత్తులు చాలా అద్భుతంగా తెలుగు వస్తుంది వాళ్ళకి. భా, భా. ఓకే, మా. యా, రా, లా, వా, షే, షా, షా. ఓకే ఫ్రెండ్స్, హా, లా, అక్ష, బండేరా. ఓకే ఫ్రెండ్స్, చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వాళ్ళకి హల్లులు, ఒత్తులు ఇలా నేర్పించి అచ్చులు, ఈ యొక్క స్ట్రోక్స్ ప్రతిరోజు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం వల్ల వాళ్ళకి తెలుగు మీద మంచి పట్టు సాధిస్తారు వాళ్ళు. దానివల్ల అనేక సబ్జెక్ట్స్ కూడా బాగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ మంచి వీడియోని
మీకు నచ్చితే షేర్ చేయండి, లేకపోతే లేదు. మరి అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇది ఆశించి కాదు, చెయ్యాలి అనే కసితో చేస్తున్న వీడియో ఇది. కాబట్టి పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు పాజిబిలిటీ ఉంటే షేర్ చేయండి, వాళ్ళందరూ కూడా నేర్చుకుంటారు. ఓకేనా? ఈ విధంగా తెలుగుని ప్రేమిద్దాం, తెలుగుతో అన్ని లాంగ్వేజ్లు నేర్చుకుందాం, అన్ని సబ్జెక్టులు నేర్చుకుందాం. అమ్మ భాష మనం దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. మై నేమ్ ఈస్ రమేష్ బాబు ఫ్రమ్ శ్రీ చైతన్య స్కూల్, యానం, శంకరపాలెం. ఓకేనా? బాయ్. మై ఫోన్ నెంబర్ వచ్చి 9494549943. ఓకే? థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.